వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్, టారోట్ రీడింగ్స్, నెక్స్ట్ ఏంటంటే క్లాసెస్, టారోట్ ట్రేడింగ్ క్లాసెస్, హెల్త్ ఇష్యూస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే, థర్డ్ పార్టీ ఇష్యూస్ అయినా, హెల్త్ ఇష్యూస్, మ్యారేజ్ ఇష్యూస్, లైఫ్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే, ఈ పర్సనల్ రీడింగ్స్ అనేవి పెయిడ్ అండి, ఫ్రీ కాదు. ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ పెయిడ్గా కావాలో వాళ్ళు మాత్రమే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను అప్పుడు మీకు యాక్యురేట్గా రీడింగ్ చెప్తా, లైఫ్ స్టోరీ చెప్తా. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చూసే వ్యూయర్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ తాలూకా లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి మీ మీద. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్స్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ మీ గురించి ఎక్కువగా మేనిఫెస్ట్ చేస్తున్నారండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా వాళ్ళు ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు. వాళ్ళకి మీ మీద చాలా నమ్మకం ఉంది, మీ మీద చాలా ప్రేమ కూడా ఉంది. ఓవర్ థింకింగ్, మేనిఫెస్ట్ చేస్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ మీన్స్ మేనిఫెస్ట్, అందుకే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, నమ్మకంతో ఉన్నారు. మీరు వాళ్ళకి కావాలనే ఆలోచన వాళ్ళకి ఓవర్గా థింకింగ్ చేస్తుంది. యు ఆర్ ఇనఫ్. The person you are meant to be with will love you the way you are to. Don't need to change. వాళ్ళు మీ మీద ఉండే ప్రేమని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పించలేరు అని చెప్తున్నారు. ఫర్గివ్ అండ్ రిలీజ్. వాళ్ళు ఎటువంటి తప్పులు చేసినా, మీరు ఎటువంటి తప్పులు చేసినా వాళ్ళకి క్షమించే గుణం ఉంది, క్షమిస్తారు, సారీ చెప్తారు మీకు. నెక్స్ట్ ఏంటంటే చెప్పాలి అనుకుంటున్నారు, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకుంటారే కానీ ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అపార్థం చేసుకోకూడదు అనే ఆలోచనలో ఉన్నారు. లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్. ఇప్పుడు వరకు ఎవరైతే బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారో వాటినన్నింటినీ విడిచిపెట్టి మీ వైపు రావాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీ వైపే వాళ్ళ యొక్క ఆలోచనలు అనేది ఇప్పటి వరకు అతను మీకు మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చును. అందు గురించే ఈ థాట్స్ అనేవి సైడ్కి వెళ్ళినప్పటికీ మీ వైపే ఇప్పుడు రీబ్యాక్ అనేది వస్తుంది. మీతో మీ పర్సన్ రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. టేక్ యువర్ పవర్ బ్యాక్. మీరు మొత్తం కూడా మీ యొక్క పవర్ అనేది వెనక్కి తీసుకొని నార్మల్ పొజిషన్లో ఉన్నారు, మీ బౌండరీ వేసుకొని మీరు ఉన్నారు అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. వాళ్ళ బౌండరీలో వాళ్ళు, మీ బౌండరీలో మీరు ఉంటూ ఎవరి వర్కుల్లో వాళ్ళు ఉంటున్నారు. మీరు ఇంతవరకు కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు, వాళ్ళు కూడా ఇక ముందు మీ వైపు ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. మీరు ఇంతటితో పెట్టిన ఎఫర్ట్ని సైడ్కి పెట్టి వాళ్ళు మీ వైపు ఎఫర్ట్ పెట్టాలి అంటే మీ మీద ప్రేమను చూపించాలి, మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. లా ఆఫ్ అట్రాక్షన్, వాళ్ళు ఇంతవరకు కూడా మీ హీల్ అవుతున్నారు.
ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో హీల్ అవుతూ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండేటప్పటికి కూడా మీ గురించి ఓవర్గా రెస్ట్ పొజిషన్లో కూడా హీలింగ్ చేసుకుంటూ వాళ్ళు బ్యాడ్ థింకింగ్స్ అంతటినీ పక్కన పెట్టి హీలింగ్ అవుతున్నారు. బీ హానెస్ట్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ చుట్టూ ఎంతమంది ఉండేటప్పటికి కూడా మీ దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి మీరే విష్ ఫుల్ఫిల్మెంట్, మీకు వాళ్ళే విష్ ఫుల్ఫిల్మెంట్ అని అనుకుంటున్నారు. మెయిన్ మీరే అనుకుంటున్నారు. వాళ్ళు ఎంతమంది మీ లైఫ్లోనికి మీ పర్సన్ ఎదురుగా వచ్చినా మీరు ఎక్కడికి వెళ్ళరు కూడా. మీ పర్సనే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనే నమ్మకంతో మీ పర్సన్ ఉన్నారు మీ మీద. ఓవర్ థింకింగ్. ఎంత ఆలోచించినా వాళ్ళు మీ పర్సన్ యొక్క బలహీనత అయినా సరే మీరే అని వాళ్ళు నైట్ ఆలోచిస్తున్నారు. దాని గురించే ఎక్కువగా థింకింగ్ చేస్తున్నారు. వాళ్ళ బలం మీరే, వాళ్ళ బలహీనత మీరే. యు ఆర్ ఇనఫ్. మీరేమనుకుంటున్నారంటే ఇక్కడతోని ఇది ముగిసిపోయిందేమో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి, రీయూనియన్ అవ్వాలి అని ఒక కమిటెడ్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీకు మెసేజెస్, కాల్స్ ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్స్ వాళ్ళ లైఫ్లో మనీ పరంగా గ్రోత్ అవ్వాలని చెప్పి ఒక న్యూ బిగినింగ్ అనేది చేశారు. ఫర్గివ్ అండ్ రిలీజ్. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాళ్ళు వాటిని విడిచిపెట్టి మీ గురించి వెయిట్ చేస్తారు, మీ గురించి మిమ్మల్ని క్షమిస్తారు అని అంటున్నారు. లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్. వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. మేబీ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, అదర్ రిలేషన్స్ అయినా అవ్వచ్చు, లేదు అంటే మ్యారీడ్ పర్సన్స్ అయితే వాళ్ళు పక్కన ఉండే ఫ్యామిలీల వలన కూడా వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఏర్పరిచినప్పటికీ కూడా వాళ్ళ మనసులో మీకంటూ ఒక స్థానం ఉంది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్ అయితే అక్కడ ఉండే పరిస్థితుల్లో ఫేస్ చేస్తున్నారు. రీడైరెక్ట్ యువర్ థాట్స్. అంతా అక్కడ ఉండే సిచ్యువేషన్లో పెయిన్ఫుల్ అనేది ఎదుర్కొంటున్నారు కాబట్టి మీ వైపుకి తిరిగి మీ యొక్క ఆలోచనలు, మీరు ఇచ్చే ఆనందము, మీకు ఉండే ఓపిక అదంతా చూసి కూడా ఎంత కష్టమైనా సరే ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి, హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలని అయితే మీ పర్సన్ చాలా కష్టపడుతున్నారు. టేక్ యువర్ పవర్ బ్యాక్. చాలా డీప్గా మీ పవర్ని మీరు వెనక్కి తీసుకున్నారు అని ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళైతే మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు, చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ఒక క్వీన్లా చూస్తున్నారు. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు డ్రింకింగ్ కానీ, మొబైల్ ఎడిక్షన్ కానీ ఇలాంటి వాటికి కూడా మీ పర్సన్ అనే వాళ్ళు వెళ్తున్నారు. బౌండరీస్. కొన్ని బౌండరీస్ వేసుకున్నారు అని అనుకుంటున్నారు. అందు గురించి ఏంటంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి. జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. మీ పర్సన్ మీకు చాలా జెన్యూన్గా లవ్ చేస్తున్నారు, హానెస్ట్గా ఉన్నారు, కొన్ని మారల్ వాల్యూస్తో ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్టే పరిస్థితి అనేది రాకూడదు అనుకొని ఒక రీయూనియన్ అనేది కావాలి, వేగంగా రావాలి అనే ఆలోచనతో ఉన్నారు. మేక్ ద ఎఫర్ట్.
చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టారు. కానీ వాళ్ళు ఇక్కడ ఉండే పరిస్థితుల్ని మీరు ఎంత పెట్టినప్పటికీ వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. మూవ్ ఆన్ అయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ అనేవి వాటికి అనుకూలంగా లేకపోవడం వల్ల అక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే మీ పర్సన్ మీ మీద వాళ్ళు ఎఫర్ట్ అంటే వాళ్ళ సమయాన్ని మీకు కేటాయించాలి అని ఆలోచిస్తున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్ థింకింగ్స్ ఎలా ఉన్నాయి? మీరైతే గతంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ని మీరు చాలా స్పై చేస్తూ ఉన్నారు. అంటే సోషల్ నెట్వర్క్లో ఏ టైంలో నుంచి ఏ టైంలో ఉన్నారు, ట్రూ కాలర్ అయినా, వాట్సాప్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఇలాంటి వాటిల్లో మీరు ఆల్రెడీ స్పై చేస్తున్నారండి మీ పర్సన్ని. కానీ మీ పర్సన్ గురించి అయితే మీ పర్సన్ రాక కోసం కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. న్యూ బిగినింగ్ ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేయాలి. మీ పర్సన్తో మీరు రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఎమోషనల్గా అటాచ్మెంట్లో ఉన్నారు. కానీ ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల మీరు చాలా పెయిన్గా అసలు వస్తారా రారా కన్ఫ్యూజన్ స్ట్రైట్కి వెళ్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే లేనిపోని అనుమానాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇది మీ యొక్క ఆలోచనలు. నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. చూసే వ్యూయర్స్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో మీ పర్సన్ అనేవాళ్ళు మిమ్మల్ని మీ గురించి ఆలోచించకుండా వాళ్ళ వర్క్ మీద వాళ్ళు అవసరానికి వాళ్ళు ఏంటంటే వెళ్ళి అటువైపు వెయిటింగ్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్కి మీకు మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఒక టాక్సిక్ రిలేషన్ అనేది ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ టాక్సిక్ రిలేషన్ అనేది ఫ్యామిలీ అవ్వచ్చు, లేదు అంటే అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు, లేదు అంటే వర్క్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. టాక్సిక్ రిలేషన్ అనేది కేవలం ఏంటంటే అదర్ రిలేషనే కాదు, ఫ్యూచర్లో మీ పర్సన్ కన్ఫ్యూజన్ స్ట్రైట్లో ఉంటారు. ఏం చెయ్యాలో తెలియక కొంతమంది మాయలో కూడా మీ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు అర్థం కాని పరిస్థితుల్లో కళ్ళు మూసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వాళ్ళు చాలా పెయిన్ అనేది చేసుకుంటారు.